నా కోసం, మా టీమ్ కోసం అడుగుతున్నా గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక కామెంట్ చేయండి. మాకు ఉన్నంత బలం లైక్ చేయమని అడగట్లా, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా. కేవలం గుడ్ ఇన్ఫర్మేషన్ ఒక కామెంట్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే బిజినెస్ ఐడియా పేరు పీనట్ బిజినెస్. పీనట్స్ ద్వారా అంటే వేరుశెనగల ద్వారా ఏ రకమైన బిజినెస్ చేయొచ్చు, ఎక్కడ చేయొచ్చు, ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా చూద్దాము. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పల్లీలు అంటే వీటిని పల్లీలు అంటారు, వేరుశనగలు అంటారు, పీనట్స్ అంటారు. ఏ విధంగా పిలిచినా కూడా ఇవి వాడుతూ ఉంటాం మనం. సో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫుడ్ ప్రొడక్ట్స్లో కూడా వీటిని వాడుతూ ఉంటారు. ఈ బిజినెస్లు చేసే వారికి మంచి లాభాలు వస్తున్నాయి. కూరలకి కానీ, రకరకాల రెస్టారెంట్ రెసిపీస్ కానీ వీటిని బాగా వాడుతూ ఉంటారు. ఈ పల్లీలు మన దేశం నుంచి వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ ఉంటుంది. అంతే భారీగా పంట పండుతుంది. అంటే థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్ ఇట్లాంటి ప్రదేశాలకు, ఇట్లాంటి దేశాలు కూడా మన దేశం నుంచి, జర్మనీ ఇట్లాంటి ప్రాంతాలు కూడా మన నుంచి ఎక్స్పోర్ట్ విపరీతంగా వెళ్తూ ఉంటుంది. నెదర్లాండ్స్ కూడా బాగా ఎక్కువ వెళ్తుంటుంది. మన దేశంలో చూసుకుంటే ఈ పంట ఎక్కువగా పండేటువంటి ప్రాంతాలు ఎక్కడెక్కడ పెద్ద మార్కెట్స్ ఉన్నాయని చూద్దాం. ముందుగా గుజరాత్లో ఈ పంట ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం ప్రొడక్షన్ అనేది ఇండియాలో ఎక్స్పోర్ట్ చేసేది గుజరాత్ నుంచి ఈ వేరుశనగ పంట వస్తూ ఉంటుంది. రాజస్థాన్ ఆ తర్వాత సెకండ్ ప్లేస్ రాజస్థాన్, తర్వాత తమిళనాడులో 4 జిల్లాల్లో, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది, తర్వాత కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, యూపీ ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి 145 మార్కెట్లో జరుగుతూ ఉంటుంది బిజినెస్. రైతులే తీసుకొస్తారు ఇక్కడికి, లేదా హోల్సేల్గా పంట ఉన్నప్పుడే దీన్ని కొనేసుకుంటూ ఉంటాయి కొన్ని కంపెనీస్. సో ఇన్ని టన్నులకి ఇంత అమౌంట్ని ముందుగానే అడ్వాన్స్ ఇస్తారు. ఈ టన్నులు క్యాలిక్యులేట్ చేసుకుని ఎంత అమౌంట్ ఇవ్వాలో క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో తర్వాత కొంత టన్నులకు చెల్లించడం. అదేవిధంగా అంటే బిస్కెట్లు తయారు చేసేవి, ఆయిల్ కంపెనీలు ఇవన్నీ కూడా రైతుల దగ్గరికి వెళ్ళి కొంటూ ఉంటారు. కొంతమంది రైతులు మాత్రం మార్కెట్లో రేటు ఉందా, పెరుగుతుందో, తగ్గుతుందో చూసుకుని వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. లారీల కొద్దీ కొనుగోలు అయితే జరుగుతూ ఉంటాయి. హై గ్రేడ్ ఉండేటువంటి గింజలు ఎక్కువ సేల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పీనట్స్కి సంబంధించి 3 గింజలు ఉండేది హై గ్రేడ్గా చెప్తారు. అంటే క్వాలిటీ ఉంటుంది, కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగనమాట. సో గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలో, ఏపీ ఇట్లాంటి ప్రాంతంలో ఎక్కువగా పండుతూ ఉంటుంది. ఈ వేరుశెనగ ఆయిల్ తయారు చేసేటువంటి మిల్స్ అన్నీ కూడా ఈ పంటను ఎక్కువగా కొంటూ ఉంటాయి. ఏపీలో కూడా కొన్ని మిల్లులు అట్లాగే తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటాయి. ఏపీలో మనం చూసుకుంటే అనంతపురంలోని చిత్తూరు, కడప, నెల్లూరు ఈ ప్రాంతాల్లో ఈ పంట ఎక్కువగా పండుతుంది. ఇక్కడ నుంచి హోల్సేల్గా రైతుల నుంచి మనం తెచ్చుకోవచ్చు. హోల్సేల్గా ఎట్లా చేసుకోవచ్చు బిజినెస్ అని చూస్తే, ఏ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతంలో ఒక ప్లేస్ని ఎంచుకోవాలి. ప్రతి జిల్లాకి, ప్రతి ఊరికి వేరుశెనగ అనేది అవసరం. ప్రతి ఒక్కరు మార్కెట్లో కొంటూ ఉంటారు కదా. ఎల్లి జిల్లాలో ఎక్కడ చేసినా సరే ఈ బిజినెస్ అనేది ఎప్పుడు రన్ అవుతుంది. 24/7, 365 డేస్ నిత్యావసర వస్తువులో మారిపోయింది ఇది. పల్లెల డిమాండ్ తక్కువేం కాదు, అంతకంతకు పెరుగుతూనే ఉంది. పీనట్ బటర్స్ కూడా మార్కెట్ తీసుకొస్తున్నాయి చాలా కంపెనీస్. కొత్త రకాల ఆహార పదార్థాలు తయారవుతున్నాయి. వచ్చే రోజుల్లో డిమాండ్ పెరుగుతుంది కానీ తగ్గదు. సో మంచి ప్లేస్ని ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏరియా వైజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి ప్లేస్ని చూసుకోవాలి. లోకల్గా ఒక కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ పరిధిలోనే అమ్మే విధంగా చూసుకుంటే 10-15 కిలోమీటర్లో 100 నుంచి 150 గజాలు చూసుకోవాల్సి ఉంటుంది. లేదు మనం జిల్లాల వైజ్ తీసుకోవాలి బిజినెస్ అనుకుంటే, హోల్సేల్గా మిల్లులు కూడా ఇవ్వాలని ప్లాన్ ఉన్నప్పుడు 500 నుంచి 1000 గజాల ప్లాన్స్ని మనం తీసుకోవచ్చు. రేకుల షెడ్ లాంటి ప్రాంతాన్ని కూడా తీసుకోవచ్చు. బేస్మెంట్ కొంచెం హైట్ ఉండేలాగా ఏర్పాటు చేసుకో. ఎలుకలు, పురుగులు పట్టకుండా వేరుశెనగ పంటను మనం కాపాడుకోవాలి కాబట్టి మంచి ప్లేసులు తీసుకోవాలి. ఎటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ లైసెన్స్, డిఎస్టీ ఇవన్నీ తీసుకోవాలి. ఇంకొక రకం ఏంటంటే, ఈ పంటను మీరు తీసుకొచ్చి మంచి గ్రేడింగ్ ప్యాకింగ్ చేస్తామంటే మీకంటూ ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకోవాలి. ఏదో ఒక పేరుతో బ్రాండ్ అనేది ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. బ్రాండింగ్ కూడా నమోదు చేసుకోవాలి. దానికి సంబంధించిన ఫాయిల్ ప్యాకింగ్ కవర్స్ కానీ 1 కేజీ, 1/2 కేజీ, 250 గ్రామ్స్ ఈ రకంగా కూడా మనం ప్యాక్ చేసుకోవచ్చు. హోటల్స్, రెస్టారెంట్స్కి ఇచ్చుకోవాలంటే 5 కేజీస్, కిరాణా షాప్స్కి ఇచ్చుకోవాలంటే 50 గ్రామ్స్ ఇట్లా కూడా మనం ప్యాక్ చేసుకోవచ్చు. దీనికి మాత్రం కంపల్సరీ బ్రాండింగ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ప్యాకింగ్ అవసరం లేదు, గంపగత్తుగా అమ్ముకుందాం అంటే రిజిస్ట్రేషన్ బ్రాండింగ్ అవసరం లేదు. సో 3 రకాలుగా చేసుకోవచ్చు. పల్లీల నుంచి రైతుల నుంచి నేరుగా తెచ్చుకుంటాం, గ్రేడింగ్ చేసి మిల్లులకు ఇచ్చుకుంటాం, అదో రకం. సూపర్ మార్కెట్స్కి ఇచ్చుకోవచ్చు దాన్ని, లేదంటే నేరుగా తెచ్చుకుని ఏర్పాటు చేసుకుని 250 గ్రామ్స్ నుంచి హోల్సేల్లో కొనుక్కొని ప్యాకింగ్ చేసుకుని అమ్ముకోవచ్చు. తోపుడు బండ్ల మీద మనకు అమ్ముతూ ఉంటారు. ఇట్లాంటివన్నీ పల్లీలు ఉడకబెట్టి అమ్ముతూ ఉంటారు, ఫ్రై చేసి అమ్ముతుంటారు. ఈ విధంగా కూడా చాలామంది అమ్ముతుంటారు. వాళ్ళకు కూడా నేరుగా మనం హోల్సేల్గా ఇచ్చేయచ్చు. సో దీనికి ఏం ప్రాసెస్ చేయకుండా ఎలా ఉందో వాళ్ళకి తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. ఒక్కసారిగా తెచ్చిన లోడ్ని ఒక రకంగా 3-4 రకాలుగా కూడా బిజినెస్లు చేసుకోవచ్చు. అందుకే ఎవర్ గ్రీన్ బిజినెస్ ఏది, కిరాణా షాప్స్కి ఇచ్చుకుంటారు, సూపర్ మార్కెట్లు ఇచ్చుకుంటారు, గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేసుకోవచ్చు, తోపుడు బండ్ల మీద ఇచ్చుకోవచ్చు, గానుగులకి ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్స్ తయారు చేసే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, లోకల్గా స్వీట్స్ తయారు చేసే వాళ్ళంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మార్కెటింగ్ దీన్ని చేసుకుంటే, ప్యాకింగ్ చేసుకుని పొట్టు తీసి బస్తాలు ఎత్తున అమ్ముకున్నా కూడా మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. సో 3 రకాలుగా కూడా దీన్ని బిజినెస్ చేసుకోవచ్చు కాబట్టి ఎక్కడ లాస్ అనేది ఉండదు. ఏ క్వాలిటీకి ఆ క్వాలిటీకి గ్రేడింగ్ చేసుకుని ఇవ్వచ్చు.